ఈజ్ అ బిగ్ లెసన్. ఈ గుణపాఠాన్ని నేను ఈ జన్మలో మర్చిపోను. నా చెంప మీద దెబ్బ కొట్టినంత మాత్రాన నీది పై చేయి అయిపోదు సుధీ. నువ్వు ఇవాళ చేసిన తప్పు నిన్ను నిద్రపోనివ్వదు. పశ్చాత్తాపంతో కుమిలిపోతావు. వీళ్ల మాటలు నమ్మి ఇలా ప్రవర్తించినందుకు నిన్ను నువ్వే నిందించుకుంటావు. ఇంత జరిగాక ఇంకా ఇక్కడ ఉండటం నా వల్ల కాదు. నీకు నీ వాళ్ళకి ఓ దండం. ఈ ఇంట్లో మానవత్వానికి చోట్లేదు. కళ్ళుండి చూడలేని ఈ గుడ్డి వాళ్ళ మధ్య నేను ఉండలేను. థ్యాంక్స్ a lot for teaching me the greatest lesson of my life. నీ మేలు జన్మకి మర్చిపోలేను. గుడ్ బై సుధీర్, గుడ్ బై ఫరెవర్. బయటంత గొడవ జరుగుతుందే, ఏమి పట్టట్టు ఈ గదిలో ఉండిపోయావే? ఏమోనమ్మా, మీరేమైనా చెప్పండి. నాకెందుకో అక్కడుండి అదంతా చూడడం ఇష్టం లేదు. అందుకే ఈ గదిలోకి వచ్చేసాను. బోస్ పిచ్చిమద్దు, ఇవాళ నేను అనుకున్నది నెరవేరింది. ఇక ఆ సమత ఇంట్లో ఉండడం కల్లా. మొగుడు పెళ్ళాల మధ్య పెద్ద అగాధం సృష్టించాను. నా కడుపు మంట ఇవాళ్టితో చల్లారింది. ఇంత అవమానం పాలయ్యాక ఆ పిల్ల ఇక్కడ ఉండదు. అసలే ఆవిడ గారికి రోషం ఎక్కువ. అమ్మ మీద పడ్డ నిందలతో పాటు ఇప్పుడు ఈ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇంకెట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్ల ఇక్కడ ఉండదు. మూటా ముల్లే సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మనదే రాజ్యం. నేను ముందు అనుకున్నట్టు శ్రీదేవిని ఇక్కడికి రప్పిస్తాను. సుధీర్ మనసు మారకుండా సమత మీద ఉన్నవి లేనివన్నీ చెప్తూనే ఉంటాను. ఆ తర్వాత నెమ్మదిగా వాడికి నచ్చజెప్పి శ్రీదేవిని ఇంటికి కోడల్ని చేస్తాను. ఇప్పుడు అర్థమైందా నా బలమేంటో? అనవసరంగా తొందరపడి నన్ను తక్కువ చేసి మాట్లాడేదానివి. ఇప్పుడేమైంది? ఆ దాత్రి సమతల తలలు రెండూ పగిలాయి. నాతో గొడవ పెట్టుకుంటే అంతే జరుగుతుంది. అబ్బా, ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో. ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను మహాలక్ష్మి. వేడి వేడిగా పకోడీలు వండుకురా, ఓ పట్టు పడతాను. ఇలాంటి సమయంలో పకోడీలు తింటూ కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? తప్పదంటారా? నీ సొమ్మంతా పోయినట్టు నువ్వు అలా ఉన్నావే. నేను అనుకున్నది జరిగినందుకు నీకు ఆనందంగా లేదా? ఎందుకులేమ్మా, ఇప్పుడు నా విషయం దేనికి? మీరు సంతోషంగా ఉన్నారు కదా, అంతే చాలు. మీ కడుపు మంట చల్లారింది కదా, మీరు చెప్పినట్టు ఆ పకోడీలు వండుకు తెస్తాను. హాయిగా తినండి. ఈవిడి గారికి ఏమైంది? ఇంత మంచి విషయం చెప్తే అలా మొహం వేలాడేసిందే. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుందేమో అనుకున్నాను. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులని. ఈవిడి గురించి నాకెందుకు? నేను అనుకున్నది నెరవేరింది, అంతే చాలు. వెళ్ళిపోతానన్నా బలవంతంగా ఇంట్లో ఉంచాను కదా, అందుకే నీలిగి చస్తోంది. ఈ మనిషిని నమ్మడానికి వీల్లేదు. నా జాగ్రత్తలో నేనుండాలి, లేకపోతే నాకే ఎసురు పెడుతుంది. ఆనందమానందమాయనే, ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయేనే. సర్దేస్తోంది సూట్ కేసు. ఇక ఆవిడ గారు నాపడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఒకటే చిటపటలాడిపోతోంది. అసలే ఆ మనిషికి చిరాకు ఎక్కువ. ఇంకొక్క నిమిషం కూడా ఇంట్లో ఉండదు. సుధీర్ బాబు ఆపితేనో? ఇదే నీతో వచ్చిన గొడవ.
అన్ని అపశకునాలే పలుకుతావు. సుధీర్ అలా ఎందుకు చేస్తాడు? ఒకవేళ వాడు ఆ ప్రయత్నం చేసినా ఆవిడ మాత్రం ఆగదు. నువ్వు చూస్తూ ఉండు. ఇవన్నీ నాకెందుకులేమ్మా, మీకు కాఫీ కల్పిస్తాను, తాగండి. ఎక్కడికి బయలుదేరావు? మనుషులుండే చోటుకి. అంటే అంటే ఏముంది, నీకు అర్థమైందే. ఇక్కడ మనుషులెవరూ లేరనే అర్థం. మానవత్వం లేని చోట నేనొక్క నిమిషం కూడా ఉండలేను. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళిపోతానని బెదిరిస్తే నేను ఆపుతాననుకున్నావా? నువ్వు ఆపాలనుకున్నా నేను ఆగను. నాకింత అవమానం జరిగాక నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఆవేశాలకు పోతే అనర్థాలు ఎదురవుతాయి. ఇంత జరిగినా నీ మంచి కోరి చెప్తున్నాను, మరోసారి ఆలోచించుకో. ఆలోచించడానికి ఏముంది? అన్యాయంగా మా అమ్మ మీద నిందలేశారు. దాని గురించి నిలదీసినందుకు నిర్దాక్షిణ్యంగా నన్ను కొట్టి అవమానించారు. చెంప దెబ్బైతే ఎలాగో ఓర్చుకోవచ్చు, కానీ నువ్వు నా మనసుని దెబ్బతీశావు. ఆ దెబ్బ నుంచి నేనెప్పటికీ కోలుకోలేను. అందుకే మనశ్శాంతిని వెతుక్కుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నీ ఇష్టం. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేవు. అలా రావడానికి వీల్లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ దట్. నేను అసలు ఇక్కడికి తిరిగి రావాలనుకుంటే కదా ఈ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉంటూ నరకయాత్ర అనుభవించడం కన్నా అదే నయం. అయితే నీ నిర్ణయం మార్చుకోవన్నమాట. నేను బాగా ఆలోచించే ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను. ఇలాంటి ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి రాను. నీకు ఆ భయం అక్కర్లేదు. నువ్వు రమ్మని బతిమాలినా రాను. అది జన్మలో జరగదు. నేను ఈ ఇంటికి తిరిగి రావడం కూడా అంతే, కల్లో మాట. వస్తాను సుధీర్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు నేర్పిన గుణపాఠం ఎప్పటికీ మర్చిపోలేను. గుడ్ బై. అక్కర్లేదు, నాకు ఈ కార్ అక్కర్లేదు. నేను టాక్సీ కోసం కబురు పెట్టాను. వచ్చిందా? వచ్చిందమ్మా, రోడ్ మీద ఉంది. సూట్ కేసు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి పెడతాను. అక్కర్లేదు, నేను ఆ పని చేసుకోగలను. ఇదేంటమ్మా సడన్ గా వచ్చేసావు? ఫోన్ అన్నా చేయలేదే? ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఒక్కదానివే వచ్చావు? సుధీర్ రాలేదా? ఇద్దరూ కలిసి వస్తే బాగుండేది కదా. తను కూడా 1-2 రోజులు ఇక్కడుండి వెళ్ళేవాడు. ఏంటి పుట్టిల్లు గుర్తుకొచ్చింది? ఏదన్నా విశేషమా? అదొక్కటే తక్కువ నా బతుక్కి. ఏంటమ్మా ఏమైంది? ఎందుకలా ఉన్నా? నాకెందుకో టెన్షన్గా ఉంది. అక్కడ మళ్ళీ ఏమన్నా గొడవ జరిగిందా? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇక ముందు జరగటానికి కూడా ఏమీ మిగలలేదు. ఏంటమ్మా ఏం జరిగింది? సుధీర్తో గొడవ పడ్డావా? అసలేమైంది? నా స్వాభిమానం దెబ్బతింది. ఇక ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అందుకే వచ్చేశాను. ఏంటమ్మా ఏంటి నువ్వు మాట్లాడేది? నాకు కాలు చెయ్యి ఆటం లేదు. నువ్వు అక్కడ ఆనందంగా ఉండాలని, ఏ గొడవ రాకూడదని నేను కోటి దేవుళ్ళకి మొక్కుకున్నాను. మొన్న మీరు సరదాగా ఊరెళ్తే చాలా సంతోషించాను. ఇంతలోనే ఇదంతా ఎలా జరిగింది? ఏం జరిగినా ఎలా జరిగినా అంతా నా మంచికే జరిగింది. ఈ ఇంట్లో అయినా నాకు మనశ్శాంతి దొరికితే నాకంతే చాలు. అసలేం జరిగిందో చెప్పమ్మా ప్లీజ్. వద్దమ్మా, నేను ఇప్పుడేం చెప్పలేను. నన్ను కొంచెం సేపు ప్రశాంతంగా ఉండని. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అర్థమైంది కదా?
ఎల్లుండి నుంచే కాన్ఫరెన్సెస్ మొదలవుతాయి. వారం రోజుల పాటు వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూసుకోవడం, వాళ్ళకి ట్రావెల్ అరేంజ్మెంట్స్ చేయడం, వాళ్ళకి హోటల్లో గదులు బుక్ చేయడం, అవన్నీ నువ్వు చూసుకోవాలి. ఓకే సార్. ఏ పొరపాటు జరగకూడదు. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గెస్ట్స్. ఈ కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా జరిగితే 6 నెలల తర్వాత మళ్ళీ వస్తామన్నారు. వాళ్లతో మన కంపెనీ టైఅప్ అయితే మనకెంతో లాభదాయకంగా ఉంటుంది. అందుకే ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను. ఈ విషయంలో నీకు ఇంకేమైనా హెల్ప్ కావాలంటే మన పర్సనల్ మేనేజర్ని, పిఆర్ఓని అడుగు. వాళ్ళకి నేను చెప్పాల్సిందంతా చెప్పాను. మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా నీదే. యూ హ్యావ్ టు బీ వెరీ అలర్ట్ అండ్ కేర్ఫుల్. అలాగే సార్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. హలో, అలాగా? ఎప్పుడొచ్చింది? ఆహా, అది నువ్వేం కంగారు పడొద్దు. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే నీకు తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. నేను ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్లీజ్ నువ్వు వర్రీ కావద్దు. నేను చూసుకుంటాను. లేదు, నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాను. నువ్వు ఈలోగా సమతని ఏం అడగొద్దు. నేను వచ్చాక అన్నీ కనుక్కుంటాను. సరేనా? వచ్చేసారా? మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎంతసేపటికి మీరు రాకపోవడంతో మరోసారి ఆఫీస్కి ఫోన్ చేద్దాం అనుకున్నాను. నీతో మాట్లాడాక వెంటనే బయలుదేరాను, కానీ దారిలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. అందుకే కొంచెం లేట్ అయింది. సమత ఎక్కడుంది? తన గదిలో ఉంది. నేను 1-2 సార్లు అడిగాను, ఏమీ చెప్పడం లేదు. తనను విసిగించొద్దని మాత్రం అంటోంది. నాకెందుకో కంగారుగా ఉంది రమేష్ గారు. అక్కడేం జరిగిందో ఏంటో. సమతకు అసలే ఆవేశం ఎక్కువ. ఏం చేసి వచ్చిందో ఏవో. ఏం జరిగిందో నేను నెమ్మదిగా కనుక్కుంటాను కదా. నువ్వు కంగారు పడొద్దు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకోవద్దు. ఏం జరిగినా చూసుకోవడానికి నేనున్నాను కదా. జస్ట్ రిలాక్స్. ఎలా రిలాక్స్ అవ్వమంటారు? మీకు తెలుసు కదా, సమత అంటే నాకు పంచ ప్రాణాలు. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు మొదటి నుంచి భయంగానే ఉంది. ఇవాళ అనుకున్నదంతా అయ్యింది. అదే వద్దనేది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా బాధపడ్డం దేనికి? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. సమత కాపురాన్ని నేను చక్కదిద్దుతాను కదా. నీకు నేను ఆ హామీ ఇస్తున్నాను. ప్లీజ్ డోంట్ వరీ. నువ్వు బాధపడితే నేను చూడలేను. అది కాదు నేను చెప్పేది. నువ్వు ముందు 1 నిమిషం అలా సోఫాలో కూర్చొని రిలాక్స్ అవ్వు. నేను సమతతో మాట్లాడొస్తాను. నీకే చెప్పేది. ఇలా రా. జస్ట్ టేక్ ఇట్ ఈజీ. సమత గురించి నాకు బాగా తెలుసు. తన దగ్గర నుంచి విషయం ఎలా రాబట్టాలో కూడా నాకు తెలుసు. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. గోపికి చెప్పి నీకు జ్యూస్ పంపిస్తాను. తాగేసి రిలాక్స్ అవ్వు. ఓకే? ఏంటి సమత ఇది? ఇలా సడన్ గా వచ్చేసావు. సుప్రతికి చాలా కంగారు పడుతోంది. ఏం జరిగింది? ఏం జరిగినా మంచి జరిగింది. ఆత్మాభిమానం చంపుకుని నేను ఇంకా అక్కడ ఉండలేను. అందుకే దాదాపు తెగతెంపులు చేసుకుని ఇక్కడికి వచ్చేసాను. ఏంటమ్మా మాటలు? నువ్వు ఇలా మాట్లాడుతుంటే సుప్రతిక కంగారు పడిపోతుంది. ఏమైంది? ఏమన్నా గొడవ జరిగిందా? అంతకన్నా ఎక్కువే జరిగింది. అమ్మ మీద ఆ రత్నమాల భయంకరమైన నిందలు వేసింది. ఆ బాధ భరించలేక అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మని సమర్థించబోతే బాలకృష్ణ, సుధీర్ నా మీద విరుచుకుపడ్డారు. సుధీర్ నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. తనంటే నాకు పంచ ప్రాణాలు. తనని పెళ్లి చేసుకోవడానికి నేనెన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు.
మొదట్లో గొడవలు వస్తే అడ్జస్ట్ అవ్వాలని కూడా ప్రయత్నించాను, కానీ ఇక నా వల్ల కాదు. నేను ఇంకా అక్కడ ఉండలేను. నాకన్నిటికంటే అభిమానం ముఖ్యం. అది ఘోరంగా దెబ్బతింది. ప్లీజ్ సమత, ఆవేశాలకు పోవద్దు. ఎటువంటి గొడవైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. నువ్వు ఇలా చేస్తే ఎవరు హ్యాపీగా ఉంటారు చెప్పు? ఏదో ఆవేశంలో నీ మీద చేయి చేసుకుని ఉంటాడు గాని సుధీర్కి మాత్రం నువ్వంటే ప్రేమ ఉండదా? తను దూరమై నువ్వు మాత్రం సుఖంగా ఉండగలవా? ఏమో అంకుల్, నేను మాత్రం ఇంకా అక్కడ ఉండలేను. లేదు, నువ్వు సరిగ్గా ఆలోచించడం లేదు. నీకోసం కాకపోయినా నా కోసం, సుప్రతిక కోసమైనా కాస్త అడ్జస్ట్ అవ్వాలి. అది నీ మంచి కోసమే. నువ్వు ఇలా సడన్ గా వచ్చేయడంతో సుప్రతిక ఎంత తల్లడిల్లిపోతుందో తెలుసా? నిలువెల్లా వణికిపోతుంది. కంగారుగా నాకు ఆఫీస్కి ఫోన్ చేసి వెంటనే రమ్మంది. ఏంటో కనుక్కోమంది. నీకు తనంటే చాలా ప్రేమ కదా, తన కోసమైనా నీ నిర్ణయం మార్చుకో. జరిగింది ఏదో జరిగింది. సూట్ కేసు సర్దుకుని వెంటనే అక్కడికి వెళ్ళిపో. భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. నువ్వు అనవసరం ఈగోలకు పోవద్దు. నువ్వు తిరిగి వెళితే సుధీర్ తప్పకుండా సంతోషిస్తాడు. అతనికి దూరంగా ఉంటే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదు. నా మాట విని ఆవేశం తగ్గించుకుని నేను చెప్పింది చెయ్యి. లేదంకుల్, అది కల్లో మాట. నేనిక ఆ ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదు. అవునంకుల్, జరిగింది చిన్న గొడవ కాదు. అదంతా తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా నా గుండె రగిలిపోతోంది. నేను లేకుండా చూసి అమ్మని దొంగ అని అన్నారు. ఆ తర్వాత ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. తన క్యారెక్టర్ కూడా మంచిది కాదని పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అవన్నీ విని అమ్మ ఎలా తట్టుకుందో ఏమో. పాపం ఆ బాధ భరించలేకే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఆ విషయం గురించి ఉత్తరంలో రాయలేదు. ఆవిడ గురించి నువ్వు కంగారు పడొద్దు. తీర్థయాత్రలకు వెళ్తున్నానని నాకు చెప్పే వెళ్ళారు. తీర్థయాత్రలుగా? అవును, తన కోసం కంగారు పడొద్దన్నారు. త్వరలోనే తిరిగి వస్తానని నువ్వు అడిగితే చెప్పమన్నారు. తనకి జరిగిన అవమానం గురించి తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, ఆ సమయంలో ఆవిడిక్కడుంటే గొడవ మరింత పెద్దదవుతుందని, ఆవిడ నీకు కనపడకుండా ఉంటే నువ్వు ముందు బాధపడ్డా ఆ తర్వాత నీ తెలివితేటలతో నీ కాపురాన్ని చక్కదిద్దుకుంటావని, అందుకే కొన్నాళ్ళు నీకు దూరంగా ఉండాలని ఇలా తీర్థయాత్రకు వెళ్తున్నట్టు నాతో చెప్పారు. ఇదంతా ఆవిడ నీకోసం చేశారు. నువ్వు సుధీర్ ఆనందంగా ఉండాలని. నువ్వు ఇలా గొడవ పెట్టుకుని అక్కడి నుంచి వచ్చేసావని తెలిస్తే ఆవిడ ఎంత బాధపడతారో తెలుసా? నీకోసమే ఆవిడ చాలా సహించారు, భరించారు. ఆవిడ కోసమైనా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేదు, నేను ఆ పని చేయలేను. అమ్మని అన్ని మాటలన్న ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అసలు వాళ్ళు మనుషులు కారు. దేవతలాంటి అమ్మ మీద ఇన్ని నిందలు వేయడానికి వాళ్ళకి నోరెలా వచ్చిందో ఏంటో. ఇప్పుడు అమ్మ ఎక్కడుంది అంకుల్? నాకు వెంటనే అమ్మని చూడాలనుంది. ఎక్కడుందో తెలుసా? తీర్థయాత్రలకంటూ బయలుదేరి వెళ్లారు. ఆ రోజు నాతో ఎక్కువ మాట్లాడలేదు కూడా. సుప్రతిక కూడా ఇంట్లో లేదు, ముంబైలో ఉంది. త్వరలో తిరిగి వచ్చేస్తానన్నారు తప్పితే ఎప్పుడు ఎక్కడ ఉండేది చెప్పలేదు. అంకుల్, మమ్మీ గురించి నువ్వు బాధపడద్దు. తన గురించి బెంగ పెట్టుకోవద్దని ఆవిడ నీకు మరీ మరీ చెప్పమన్నారు. నువ్విప్పుడు ఆలోచించుకోవాల్సింది నీ కాపురం గురించి. దాత్రిగారు త్వరలోనే తిరిగొస్తారు. ఆవిడ వచ్చేసరికి నువ్వు సుధీర్ ఆనందంగా కాపురం చేసుకుంటూ కనిపిస్తే ఆవిడ సంతోషానికి పట్టపగ్గాలుండవు. నీకోసమే ఆవిడ ఎన్నిటినో భరించింది. నా మాట విని నువ్వు నీ నిర్ణయం మార్చుకో. లేదంకుల్, నా స్వాభిమానం గురించి తెలిసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఐ కెన్ నెవర్ గో బ్యాక్.